ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్ ప్రాజెక్టు నీళ్లు లేక వెలవెలబోతోంది. లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టు ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. ప్రాజెక్టులో నీరు లేక సీజన్లో దుక్కి దున్నేందుకు సిద్ధమవుతున్న రైతుకు నిరాశే ఎదురవుతోంది. వర్షాలు పడితేనే అన్నదాత సాగుకు సిద్ధమవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన నిజాం సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ కిషోర్ అందిస్తారు. జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళు లేక వెలవెలబోతుంది. అయితే పూర్తిగా డెడ్ స్టోరేజ్ వచ్చిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నిజాం సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఉన్నాం. ప్రాజెక్ట్ పరిస్థితి చూసినట్లయితే దయనీయంగా మారినట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా డెడ్ స్టోరేజ్ చేరిందని చెప్పవచ్చు. అయితే 1405 అడుగులకు గాను ప్రస్తుతం మాత్రం 1391 అడుగుల నీరు చేరిందనే నీటి మట్టానికి చేరిందని చెప్పవచ్చు. 17 టీఎంసీలకు గాను ప్రస్తుతం 4 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టులో అందుబాటులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే నిజాం సాగర్ ప్రాజెక్టు దిగువన సుమారు 2.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇటు నిజామాబాద్ పాటు కామారెడ్డి 2 జిల్లాల్లో కూడా నిజాం సాగర్ ఆయకట్టు ఉందని చెప్పవచ్చు. సుమారు 2.5 లక్షల ఎకరాల ఆయకట్టు నిజాం సాగర్ ప్రాజెక్టు కింద పండుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ గుత్పా అల్లిసాగర్ 2 ప్రాజెక్టులకు సంబంధించి కూడా అటు నిజామాబాద్ పట్టణానికి కూడా సాగునీరు కూడా అందిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే గత సంవత్సర కాలంగా వర్షాలు సరిగా లేకపోవడంతో పూర్తిగా ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజ్ చేరింది. అంతేకాకుండా పూడిక కూడా భారీగా పెరుగుకోవడంతో ప్రాజెక్టులో నీరు లేకుండా అయిపోయిందని చెప్పవచ్చు. అయితే గత సంవత్సరం చూసినట్లయితే ఇన్ఫ్లో చూసినట్లయితే 40 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చింది. అందులో దిగువన 24 టీఎంసీల నీటిని వదిలారు. అయితే వర్షాలు సరిగా లేకపోవడంతో పూర్తిగా ప్రస్తుతం మాత్రం 4 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. అయితే ప్రధానంగా గత సంవత్సరం ఇదే జూన్ నెల వరకు సుమారు 7 టీఎంసీల నీరు 1396 అడుగుల నీటి మట్టానికి ఉన్న సమయంలో ప్రస్తుతం మాత్రం 1391 అడుగుల నీటి మట్టానికి చేరింది. అంతేకాకుండా 4 టీఎంసీల నీరు మాత్రమే ఉందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం నిజాం సాగర్ ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టులో కూడా నీరు లేకపోవడంతో కిందికి నిజాం సాగర్ ప్రాజెక్టులోకి నీరు వచ్చే అవకాశం కూడా లేకపోయిందని చెప్పవచ్చు. అయితే సింగూరు ప్రాజెక్టులో 29 టీఎంసీలు గాను ప్రస్తుతం సింగూరు టీఎంసీ నిండితే మాత్రమే అటు నిజాం సాగర్ ప్రాజెక్టులోకి నీరు వచ్చే అవకాశం ఉంది. అయితే సింగూరు ప్రాజెక్టులో కూడా నీరు లేకపోవడంతో వర్షాకాలం వర్షాలు మరింత భారీ వర్షాలు కురిస్తేనే ఇటు నిజాం సాగర్కు నీరు వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు చుట్టుపక్కల క్యాచ్మెంట్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో క్యాచ్మెంట్ ఏరియాల్లో కూడా వర్షాలు కురిస్తేనే ప్రాజెక్టులోకి నీరు వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే మొత్తానికి మాత్రం ప్రాజెక్టులో నీటి మట్టం భారీగా పెరిగిపోవడం, అలాగే ప్రాజెక్టు నీరు దిగువకు చేరడం, డెడ్ స్టోరేజ్కి చేరడంతో ఇటు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఈసారి వర్షాకాలం సీజన్కి సంబంధించి అటు పంట దుక్కి దున్ని విత్తు చల్లేందుకు రైతులు ముందుకు వెళ్తుంటే ఇటు ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. సుమారు 2 లక్షల ఎకరాలకు పైగా రైతన్నలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. వర్షాలు కురిస్తేనే ఇటు రైతులు పంట చేసేందుకు ముందుకెళ్లే పరిస్థితి మాత్రం కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం వర్షాకాలం నీరు లేక ఇటు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో మాత్రం నీరు డెడ్ స్టోరేజ్ చేరిందని తెలుస్తుంది. ఓ2 స్టూడియో.